ఆ చెట్టు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందేమో అని ఇంటర్నెట్ లో సెర్చ్ చేసినప్పటికీ అతనికి ఎలాంటి ఆర్టికల్ గానీ ఇన్ఫర్మేషన్ గానీ దొరకకపోవడంతో శ్యామ్ మళ్ళీ ఆ అడవికి వెళ్లాలనేసి నిర్ణయించుకున్నాడు. కిందటిసారి శ్యామ్ ఆ అడవికి మల్బార్ పక్షి యొక్క ఫోటోలు తీసేందుకు వెళ్ళాడు, కానీ ఇప్పుడు ఆ పక్షి గురించి పూర్తిగా మర్చిపోయాడు. ఆ మర్రి చెట్టు ఒక రహస్యం ఎలా అయినా తెలుసుకోవాలని నిర్ణయించుకుని ఆ చెట్టు యొక్క ఫోటోలను ప్రింట్ తీసి అతని ఎక్విప్మెంట్ పట్టుకుని తన ఇంటి నుంచి బయటికి వచ్చాడు. రాత్రి పడిన వర్షం కారణంగా బయట అంతా తడితడిగా ఉంది. శ్యామ్ అదంతా పట్టించుకోకుండా తన వ్యాన్ దగ్గరికి వెళ్లి లగేజ్ ను బ్యాక్ సీట్ లో పెట్టి కార్ ఎక్కి అడవికి స్టార్ట్ అయ్యాడు. శ్యామ్ ఫుల్ స్పీడ్ లో డ్రైవ్ చేస్తున్నాడు. అతని ఆలోచనలు మొత్తం ఆ చెట్టు పైనే ఉన్నాయి. కొద్దిసేపటికే శ్యామ్ అడవికి చేరుకున్నాడు కానీ అతనికి ఆ చెట్టు ఒక సరైన స్థానం ఎక్కడో సరిగ్గా గుర్తులేకపోవడంతో ఆలోచించుకుంటూ అడుగులు వేస్తున్నాడు. ఎలాగోలా శ్యామ్ ఆ మర్రి చెట్టు ఉన్న చోటుకి చేరుకున్నాడు. ఆ మర్రి చెట్టును చూసిన శ్యామ్ తన బ్యాగ్ లో నుంచి ఫోటోను తీసి ప్రస్తుతం ఆ చెట్టు ఒక ఆకారం ఎలా ఉందో చూసేందుకు వెళ్లిన శ్యామ్ కి పెద్ద సమస్య ఎదురైంది.